గురుగారు ఏంట్రా? ఒక్కసారి అటు చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళానేమో. ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడలో దారేటండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి రోజు ఏ ఫెసిలిటీస్ లేవు. పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉండటానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పేది అవుటర్స్ కి. ఏమీ లేవంటున్నారు, మరి సెల్ ఫోన్ ఉంది. నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉండదు. దట్ ఈజ్ ఇండియా. కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమికుని పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకని అంత దోల? దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ముందు వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గు ఉన్నాయన్నీ. తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందరూ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? తలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్.